మనం ఏదైనా మాల్‌కో లేక సూపర్ మార్కెట్‌కో వెళ్ళినప్పుడు లేదా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు ఒక విషయాన్నయితే గమనించే ఉంటాం. అక్కడ ఏ వస్తువు చూసినా దాని ధర 99, 199, 399, 499 లేదా 999 ఇలా 9 సిరీస్‌తోనే ముగుస్తుంది. అసలు 100 లేదా 200, 500 అని ఎందుకు వేయరు? ఎందుకంటే కేవలం ఆ ఒక్క రూపాయి తగ్గించడం వెనక పెద్ద మాయాజాలమే ఉంది. కంపెనీలు మన సైకాలజీని బేస్ చేసుకుని ఆడే ఈ మైండ్ గేమ్ ఇది. ఈ 99 మ్యాజిక్ నెంబర్ వెనక ఉన్న అసలు సీక్రెట్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన మెదడు ఎప్పుడైనా సరే ఏ సంఖ్యనైనా ఎడమ నుంచి కుడికి చదువుతుంది. ఉదాహరణకు ఒక టీషర్ట్ ధర 499 అనుకుందాం. మన కన్ను మైండ్ మొదట 4 అనే అంకెపైనే ఫోకస్ పెడతాయి. అది 500కు కేవలం ₹1 మాత్రమే తక్కువ. కానీ మన సబ్కాన్షియస్ మైండ్ మాత్రం ఆ వస్తువు ధర ₹400 రేంజ్లో ఉందనే భ్రమను కల్పిస్తుంది. అది ఒకవేళ అక్కడ 500 అని రాసి ఉంటే బాబోయ్ 500 అని కాస్త వెనకడుగు వేస్తాం. ఈ సింపుల్ హ్యూమన్ సైకాలజీనే కంపెనీలు క్యాష్ చేసుకుంటూ ఉన్నాయి. ఈ రౌండ్ ఫిగర్స్ 100, 200, 500, 1000 అనేవి కస్టమర్లకు మానసికంగా కొంచెం ఖరీదైనవిగా అనిపిస్తాయి. అదే చివరిలో 9 లేదా 99 ఉంటే అబ్బా ఇదేదో ఆఫర్ బాగున్నట్టుంది, మన బడ్జెట్లోనే దొరుకుతుంది అనే విధంగా ఫీల్ అవుతారు. తాము బెస్ట్ డీల్ పొందామనే తృప్తిని కలిగిస్తుంది. ఇక చాలాసార్లు మనం ₹499 వస్తువు కొని బిల్లింగ్ కౌంటర్ దగ్గర ₹500 ఇస్తాం. ₹1 చిల్లర లేకపోవడమో లేక మనమే అంత చిన్న మొత్తం లైట్ తీసుకోవడమో జరుగుతుంది. కానీ ఆ మాలు లేదా బ్రాండ్కు రోజుకు వేలాది మంది కస్టమర్లు వస్తారు. అందరి దగ్గర ఇలా ఒక్కొక్క రూపాయి మిగిలితే నెలకు లక్షల్లో, ఏడాదికి కోట్లలో నేరుగా ఆ డబ్బు వాళ్ళ ఖాతాలోకి వెళ్తుంది. డిజిటల్ పేమెంట్స్ వచ్చాక ఇది కొంచెం తగ్గినప్పటికీ కూడా ఇప్పటికీ క్యాష్